మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పుత్తూరు మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ డాక్టర్ బోన్ సెట్టర్ సురపరాజు, ప్రతాపరాజు, గాలి భానుప్రకాష్ నామినేషన్ కార్యక్రమంలోని నగరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నగరి నియోజకవర్గం గాలి భానుప్రకాష్ గెలుపు గురించి తెలుగుదేశం పార్టీ ఉద్దేశించి ప్రశ్నలకి సమాధానం తెలియజేశారు. ముఖ్యమంత్రిగా చలామణి అయిన ఫేక్ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంతో కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించలేరు. 2019లో ఈ ఆంధ్ర రాష్ట్ర అమాయక ప్రజలు చాలామంది జగన్మోహన్ రెడ్డి నాటకాన్ని నమ్మి కని విని ఎరుగని రీతిలో అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఎంత విజయాన్ని కట్టబెట్టారో అంత పాతాళానికి తొక్కేశారు మన ఆంధ్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలన్నా, అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే. ఇక్కడ నగిరి నియోజకవర్గంలో మన గాలి భానుప్రకాష్ అన్న గారు అఖండ మెజారిటీ గెలవాల్సిందే. కనీసం 5,000 10,000 కాదు, మినిమం 25,000 ఓట్లతో ఖచ్చితంగా బాణన్న గెలవాల్సిందే. దానికి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మా తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు కష్టపడుతున్నారు, కష్టపడుతూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉంటాము. 2024 13వ తేదీ ఎలక్షన్ రోజున మా నగిరి నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో పోలింగ్ జరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ వస్తుందని మా నమ్మకం. అలాగే ఇక్కడ మా మంత్రివర్యులు రోజా రెడ్డి గారు, ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక మంత్రి ఉంటే మా నగిరి నియోజకవర్గానికి మాత్రం నలుగురు మంత్రులు ఉన్నారు. రోజా ఒక మంత్రి, వాళ్ళ అన్నదమ్ములు 2 మంత్రులు, వాళ్ళ భర్త సెల్లుమణి ఒక మంత్రి. ఈ సెల్లుమణి కానీ వాళ్ళ అన్నదమ్ములు రాంప్రసాద్ రెడ్డి కానీ కుమారస్వామి రెడ్డి కానీ 2014 నుంచి 2019 వరకు ఎవరో మాకు కూడా తెలియదు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత, రోజారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నగిరి నియోజకవర్గంలో భూదందాలు కానీ ఇసుక మాఫియా కానీ చెలరేగి కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారు. దీన్ని మా నగిరి నియోజకవర్గ ప్రజలు బాగా గమనించి ఖచ్చితంగా బుద్ధి చెప్తారనే నమ్మకం కార్యకర్తలు కసితో పనిచేస్తూ ఉన్నారు. ప్రేమతో పనిచేయాల, కసితో పనిచేస్తున్నాము. మా బాణాన్ని కనీసం 25,000 మెజారిటీ గెలిపించుకుంటాము. అలాగే రోజారెడ్డి గారు ఎంత భూదందా, ఎంత ఇసుక మాఫియా చేసినా కానీ తిరిగి వాళ్ళ దోపిడీ చేసుకున్న భూదందాన్ని తిరిగి కక్కిస్తాము. వాళ్ళ దోపిడీ చేసిన ఇసుక మాఫియాని తిరిగి కక్కిస్తాము. ఆమెను జైలుకు పంపే రోజు కూడా త్వరలోనే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ రోజారెడ్డి కానీ వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు 2024 జూన్ 4వ తేదీ రిజల్ట్ రావడం, వీళ్ళు వైసీపీ పార్టీతో సహా బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా అదే రోజు అని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత కసిగా పనిచేసి బాణాన్ని గెలిపించుకుంటారని, అలాగే కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా నగిరి నియోజకవర్గంలో కాలానికి రాబోయే ఎమ్మెల్యే గారు శ్రీ గాలి బాణన్న గారికి శుభాకాంక్షలు ఇప్పుడే తెలియజేసుకుంటున్నాం. చివరిగా ఒక మాట, ఈ వైసీపీ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోసారి అధికారంలోకి వస్తామని ధీమాలతో ఉన్నారు. వాళ్ళకి చిన్న విన్నపం ఏమనగా, 2019లో జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తానని చేశారా, మద్యపాన నిషేధం చేస్తానని చేశారా, అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చారా, జాబ్ క్యాలెండర్ అన్నారు తీసుకొచ్చారా, మెగా డిఎస్ అన్నారు ఎప్పుడైనా ఇచ్చారా, నిరుద్యోగులు ఎంత బాధతో ఉన్నారో వాళ్ళకి ఏమన్నా గుర్తుందా, నిరుద్యోగి సమస్య ఏమన్నా వాళ్ళు వింటున్నారా? ఒకప్పుడు 2019లో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఎప్పుడైనా కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాలర్ పట్టుకొని అడిగే రోజు వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నేను నీ కాలర్ పట్టుకొని అడగాలనుకుంటున్నాను. మీరు నన్ను రమ్మన్నా వస్తాను, మీరే నా దగ్గరికి రమ్మన్నా రండి, ఎక్కడికన్నా రండి, ఎప్పుడైనా రండి. నీ కాలర్ పట్టుకొని నేను అడుగుతున్నాను, సిపిఎస్ రద్దు చేశాననేసి ఓటు ఎలక్షన్కి రా.
మద్యపాన నిషేధం చేశానని చెప్పి ఓటు ఎలక్షన్కి రా. ప్రత్యేక హోదా తీసుకొచ్చానని చెప్పి ఓటు ఎలక్షన్కి రా. అలాగే మన పోలవరం కడతానన్నావు, పోలవరం కట్టేసి ఎలక్షన్లోకి రా. ఇదంతా చేసిన తర్వాతే నువ్వు ఎలక్షన్లోకి రా, వచ్చి ఓట్లు అడగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అర్హతే లేదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అర్హత అస్సలే లేదు నీకు. ఎలాగో ఆడ హైదరాబాద్లో ఒక కొంపు ఉంది కదా, హైదరాబాద్లో ఉండే లోటస్ పాండ్ కన్నా ఇల్లు, లేదా బెంగళూరులో ఉండే మీ ప్యాలెస్ కన్నా ఇల్లు. ఇక్కడ ఉండే అర్హత మాత్రం నీకు కొంచెం కూడా లేదని నా యొక్క అభిప్రాయం. ఇంకోసారి ఎలక్షన్కి నువ్వు వస్తే నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసిరా. 99% హామీలు నెరవేర్చానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ నేను అడిగిన దాన్ని ఈ హామీలంతా ఏమయ్యాయో చెప్పేసి మా పుత్తూరు కానీ నగిరి నియోజకవర్గాన్ని కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్న వెళ్ళి ఈ మాటలంతా చేసిన ఈ హామీలు నెరవేర్చానని చెప్పి నువ్వు ఓట్లు అడుగు. 2019లో నారాసుర రక్త చరిత్ర అని పెద్ద పెద్ద అక్షరాలతో సాక్షి పేపర్లు వేసుకున్నావు కదా, ఆ సాక్షి పేపర్ ఎక్కడా? ఆ సాక్షి ఛానల్ ఎక్కడా? నువ్వు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నావు కదా, 5 సంవత్సరాల్లో ఒక్క ఇంచు చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నా ఇవాళకి చంద్రబాబు నాయుడు ఆ కేసులో లోపల ఎత్తి వేసేసి ఉంటావు. పనికి రాని కేసులంతా ఎత్తి లోపల వేసినావు కదా, ఈ కేసు పెట్టి లోపలే చూద్దాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వెయ్యి. ఇది మగతనం అంటే. అంతేగాని పనికిరాని మాటలంతా చెప్పేసి, పనికిరాని బోగస్ మాటలంతా చెప్పి, 420 మాటలు, పనికిరాని మాటలు ఇవంతా చెప్పి అధికారంలోకి వచ్చేసి ఈ 5 సంవత్సరాలు ఎలాగో మమ్మల్ని నాశనం చేశావు, సర్వనాశనం చేశావు. నాశనం కూడా కాదు, సర్వనాశనం చేశావు ఆంధ్రాన్ని, ఆంధ్ర ప్రజల్ని. ఈ హామీలంతా నెరవేర్చేసి తర్వాత నువ్వు ఓటు అడుగు. అప్పుడు మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీకు ఓటేస్తారని భావిస్తున్నా. తెలుగుదేశం